ప్రార్థనాలించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 రాజులు 22:11. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను, జనుల విషయములోను, యూదావారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. దైవ భక్తి కలిగినటువంటి ఒక రాజును గూర్చి మనం చదువుతూ ఉన్నాము. ఆయన 8 సంవత్సరాల వయసులో సింహాసనము ఎక్కారు. దేశమంతటా కూడా హెచ్చుగా విగ్రహారాధన ఉండేది. విగ్రహారాధన అంటే మనస్సాక్షిని చంపుకోవడమే. మృతమైనటువంటి మనస్సాక్షి కలవారే కులాన్ని, మతాన్ని, అనేకమైనటువంటి అనవసరమైన విషయాలను ప్రోత్సహిస్తారు. ధర్మశాస్త్రము రాజు యొక్క మనస్సాక్షి పైన, అతని ప్రజలపైన ప్రభావం చూపిస్తుంది. ప్రతి కుటుంబము కూడా దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. వాక్యానికి విరుద్ధమైనటువంటి అనేక ఆచారాలు కుటుంబంలోనికి వచ్చి చేరిపోయాయి కదా. దేవుని వాక్యము మనలను శుద్ధీకరించినట్లు మనము అనుమతించాలి. యెషయా దైవజనురాలి యొక్క సలహా తీసుకున్నారు. ఇక్కడ దేశపు మనస్సాక్షిని శుద్ధి చేసేవారే నిజమైనటువంటి దేశ నాయకులు. మరియు కర్ణపిశాచి గల వారిని యెషయా తీసివేసి యెహోవా మందిరమందు హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసి ఉన్న అనే మాటలు 2 రాజులు 23-24లో వ్రాయబడి ఉన్నాయి. పొరుగు వారి యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసి స్థిరపరచడానికి ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. మనము పశ్చాత్తాపపడాలి. మన దేశ జనుల పాపముల కొరకు మనము ప్రార్థన చేయాలి. లేకపోతే వారి పాపపు ప్రభావము మన మీదనే పడుతుంది కదా. దాని నుండి మనము తప్పించుకోలేము. మన మనస్సాక్షి చైతన్యవంతం కావలసి ఉంది. 2 రాజులు 23-26 మనం చదివితే, అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యూదా మీద మండుచూనే ఉండెను అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ మరో సత్యం ఉంది. మనష్షే గారు ఎంతో పాపం చేసినందువల్ల దేశపు వారి మీదనే పాపపు ప్రభావం ఉంది. లేవికాండము 26:40-41 మనం చదివితే, వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమని ఒప్పుకొని, తాము చేసిన దోషమునకు ప్రతిదండను అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల అనే మాట మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. మనం మన తండ్రుల దోషము మన మీద ఉన్నదని గ్రహించి ఎల్లప్పుడూ కూడా పశ్చాత్తాపపడాలి. నాయకులు చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకొని పైకి నటిస్తూ ఉన్నవారు అనేక మంది కనబడుతూ ఉన్నారు. వారి యొక్క పాపపు ప్రభావము సంఘముపై ఉంటుంది. దానిని పశ్చాత్తాపంతో ఎల్లప్పుడూ కూడా ఒప్పుకోవాలి. తెల్లవారుజామున లేచి కుటుంబం అంతటి కొరకు, సంఘములో ఉన్న వారందరి కొరకు పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. అదే గొప్ప సేవ. మనందరికీ అట్టి కృపాధన్యత దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.